ఇక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఎక్సైజ్ శాఖ సిబ్బంది సంబరాలు చేసుకుంటున్నారు. సెబ్కు కేటాయించిన 4,393 మంది ఎక్సైజ్ శాఖ సిబ్బందిని తిరిగి ఎక్సైజ్ శాఖకు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ అధికారంలోకి రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ శాఖ స్వరూపం ఎలా ఉండేదో ఇప్పుడు అదే తరహాలో ఎక్సైజ్ శాఖ పనిచేయడానికి సిద్ధమైంది. దీంతో ఆ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సెబ్ స్టేషన్కు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్గా ఎక్సైజ్ అధికారులు కొత్త బోర్డు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కొల్లు రవీంద్రల ఫోటోలకు పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. డిపార్ట్మెంట్ కి సంబంధించి చాలా ముఖ్యమైన రోజు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ఈ రోజు మరి మా సెబ్ అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ ని రద్దు చేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో మమ్మల్ని సమ్మిళితం చేసినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఎక్సైజ్ శాఖ మినిస్టరు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, వీళ్ళ ముగ్గురికి కూడా మేము మా శాఖ తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మేమందరము కూడా మొదటగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మేము ఈ శాఖలో పనిచేస్తున్నాము. ఒక్కసారిగా స్టేట్ డివైడ్ అయి తెలంగాణ నుంచి మేము విడిపోయిన తర్వాత శాఖాపరంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పుడే అనుకున్నాము తెలంగాణ వాళ్ళేమో చాలా ముందరికి పోతున్నారు, మన డిపార్ట్మెంట్ ఏమో ఆంధ్రప్రదేశ్ లో కొంచెం వెనుకబడి ఉన్నాము అనే బాధ మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టింది. 70% మందితో సెబ్ ఫామ్ చేయడం జరిగింది. ఆ సెబ్ ఫామ్ అయినప్పుడు చెక్ పోస్టులలో వాళ్ళు, తర్వాత 1 ఇయర్ స్టేషన్ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురైనారు.